జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న నవ తెలంగాణ ఆంధ్ర రథసేన డ్రైవర్ క్లీనర్ మరియు ఓనర్ సమూహం జనవరి 23, 2023 స్థాపించడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు బరిగల తిరుపతిరావుగా పిలువబడే కొండా బాబు డ్రైవర్ల క్షేమం కోరి వినతి పత్రం విడుదల చేయడం జరిగింది. వినతి పత్రం: డ్రైవర్లకు హెల్త్ కార్డులు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వర్తించే విధంగా చూడాలి. యాక్సిడెంట్ అయిన డ్రైవర్ కుటుంబానికి విద్య, వైద్యం మరియు ఆర్థిక సాయం అందేలా చూడాలి. ఇల్లు లేని డ్రైవర్లకు గృహ నిర్మాణానికి సహకరించాలి. డ్రైవర్ పిల్లలకి విద్య మరియు వైద్యం సహాయం అందే విధంగా చూడాలి. డ్రైవర్లకు ఫ్రీ ఇన్సూరెన్స్ అందించాలి. రిటైర్డ్ డ్రైవర్లకు పెన్షన్ అందించాలి. డ్రైవర్లకు ఇన్సూరెన్స్ డబ్బులు త్వరగా వచ్చేలాగా చేయాలి. డ్రైవర్లు మరణానికి, దహన సంస్కరణానికి ఆర్థిక సాయం అందించాలి. హిట్ అండ్ రన్ కేసులో ఉన్న నిరపరాధులకి శిక్ష నివారణ చర్యలు చేపట్టాలి. డ్రైవర్లు నిద్రించే వేళల్లో వారిపై జరిగే దొంగతనాలని అరికట్టేలా నివారణ చర్యలు చేపట్టాలి. డ్రైవర్లపై అన్యాయంగా దాడి చేసే వారిపై చర్యలు తీసుకునేలా చేయాలి. లారీ ఓనర్స్కి సంవత్సరానికి 9 నెలలు మాత్రమే ఫైనాన్స్ కట్టేలాగా చూడాలి. మిగిలిన 3 నెలల పాటు వడ్డీ లేకుండా కట్టించుకునేలా చర్యలు చేపట్టాలి. తెలంగాణ మరియు ఆంధ్ర లారీలకు సింగిల్ పర్మనెంట్ ఇవ్వాలి. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్కి జీఎస్టీని తగ్గించాలి. ఇంజన్ ఆయిల్ మరియు డీజిల్పై ధరలు తగ్గించాలని ప్రభుత్వం త్వరితగతిన వినతి పత్రాన్ని పరిష్కరించాలని కోరుకుంటూ నవ తెలంగాణ ఆంధ్ర రథసేన సంఘాన్ని బలపరుస్తున్నారని ఆశిస్తూ మీ బరిగెల తిరుపతిరావు అనే కొండాబాబు. సెల్ నెంబర్ 9848234642. నవ తెలంగాణ ఆంధ్ర రథసేన డ్రైవర్లకు, క్లీనర్లకు, ఓనర్లకు, మెకానికులకు, తోటి మిత్రులకు, ట్రాన్స్పోర్ట్ వారికి, యూనియన్ వారికి, మా కుటుంబ సభ్యులకి, ఇన్ఛార్జీలకి, కమిటీ మెంబర్లకి అందరికీ నవ తెలంగాణ ఆంధ్ర రథసేనని ఇంతవరకు సహకరించి ఇంత ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందుట్లో మనం ఉండాలి. ఇవాళ ఎన్నో సమస్యలు చూస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం, చాలామంది ఇళ్ళకాడ ఆరోగ్య పరిస్థితి బాగోక చనిపోవడం కూడా జరుగుతుంది. మనం ఒక వినతి పత్రం అనేది రాసాము, అందరికీ చెప్పాము, అది చదివారు అందరూ. కొందరు అవధాని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఉన్నారు, కొంతమంది అయ్యిద్ది ఇది సాధించుకోవాలని కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. సరే, మన 5 అన్నదమ్ములు ఒకలాగా ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక విధంగా ఉన్నారు కాబట్టి సరే, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ముందుకెళ్ళచ్చు. అలాగే ఇవాళ మనం రాసిన వినతి పత్రాన్ని ఆంధ్రాలో బాగా వైరల్ చేశారు. చేయబట్టి ఒక గ్రీన్ ట్యాక్స్ అనేది ఎత్తేసారు. ఈ వినతి పత్రంలో గ్రీన్ ట్యాక్స్ ఉంది, ప్రతి ఒక్కరికి ఏమి కావాలన్నది కూడా ఉంది. ఇది ప్రతి ఒక్కరు చదువుకోండి దయచేసి. చదివిన తర్వాత మన ఓనర్లకు కూడా వినిపించి ఇది ఓనర్లకు కూడా ఉపయోగపడే ఉన్నాయి దీంట్లో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఈ మధ్యన ఒక డ్రైవర్ అన్న అతను చనిపోయాడు. అతనికి ఒక 2 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరం పొలం అమ్మేశారు అతను బతకడానికి, కానీ బతకలేకపోయాడు. ఆ ఎకరం పొలం ఖరీదు 30 లక్షలు 35 లక్షలు ఉంటుంది, అమ్మేశారు. వాళ్ళ పరిస్థితి బాగోక. కానీ మనం ఒక హెల్త్ కార్డు అనేది సంపాదించుకుందామని ఇక్కడ ప్రత్యేకించి మనం రాసాం, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా. అలాగే మొన్న ఈ మధ్యన జగ్గయ్యపేటలో డీసెంట్గా ఒక బండి ఓనర్ గారు చనిపోయారు. అతను డ్రైవర్ అని ఓనరు, 2 బళ్ళ ఓనరు. వాళ్ళు అతనికి కూడా 30 లక్షలు ఖర్చు పెట్టారు. అతనికి కూడా ఆ 30 లక్షలు పోయినట్టు. అదే ఒక హెల్త్ కార్డు సంపాదిస్తే ఆ 30 లక్షల రూపాయలు ఆ పిల్లగాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడతాయిగా, ఆ కుటుంబానికి ఏదో విధంగా ఉపయోగపడతాయిగా. ఒకసారి ఆలోచించండి అందరూ, ఎందుకు చెప్తున్నాం అనేది. ఇది ఒకరి స్వార్థం కోసం కదన్నా, ఇది అందరి కుటుంబాల గురించి, అందరి కష్టం గురించి, అందరి బాధల గురించి. ఒకసారి ఆలోచించండి ఎందుకు చెప్తున్నాం అని కూడా. దయచేసి ప్రతి ఒక్క ఓనర్ గారు చదువుకోండి, ప్రతి ఒక్క డ్రైవర్ చదవండి, ప్రతి ఒక్క లారీకి మాత్రం ఓ పక్కన అతికియండి, ఈ స్టిక్కర్ అతికిచ్చి ప్రతి ఒక్కరికి వివరించండి. ఇది మన హక్కు, మనం సాధించుకోవాలని చెప్పండి దయచేసి మిత్రులారా, కుటుంబ సభ్యులారా. ఇవాళ మనం లాసిపోయిన తర్వాత ఎవరు మనకేమి చేయరు. దయచేసి లాసిపోయిన తర్వాత ఎవరు మన దగ్గరికి వచ్చి ఏమి చేయరు, ఎవరు వచ్చి మనం పలకరేరు. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరని పెద్ద మనం చేసుకుని ఒక్క అడుగు ముందుకేమని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక్కరి ఆవేదన కాదన్నా, మనందరి ఆవేదన. ఇవాళ స్కూళ్ళు తెరిచారు, పిల్లగాళ్ళ స్కాలర్షిప్లు లేవు, పిల్లగాళ్ళు చదివించుకోవడానికి డబ్బు అంత లేదు.
ఒకసారి ఆలోచించండి. ఇల్లు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఉపాధి లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఒక డ్రైవర్ రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన డ్రైవర్కి ఆదుకునే వ్యక్తి లేరు. ఆ రిటైర్డ్ అయిన డ్రైవర్కి కూడా ఒక పెన్షన్ ఇప్పించాలనే ఆలోచన. ఇది ఒక్కడ ఆవేదన కాదన్న, మనందరి ఆవేదన, మనందరి ఆలోచన. ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాం అని కూడా పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. ఇది ఒక్కరిది కాదు, మనందరిది. ఒక్క అడుగు ముందుకేయండి. నవ తెలంగాణ ఆంధ్ర దిశను ఇంకా బలపంచండి. ఒక్కటి మీరు బాగా గమనించుకోవాల్సింది, ఇదంతా మన కుటుంబం. ఇందులో ఓనర్ కానీ డ్రైవర్ కానీ ఎవ్వరూ ఆగమకపోతే ఇది బాగా ఆలోచించుకోండి. మనం అందరం ఒకే అడుగు మీద నడిస్తే మనం అనుకున్నవి కంపల్సరీ దీంట్లో కొంతలో కొంతైనా సాధించుకోవచ్చు. ఒక్కసారి బాగా గమనించండి. మళ్ళీ వినతి పత్రం కింద మనం పెడతాం జరిగిద్ది. మీరందరూ కూడా అది జిరాక్స్ తీపించుకొని ప్రతి ఒక్కరూ మీరు ఎంతమంది ముందుకు వస్తారో చూస్తాం. దీనివల్ల కూడా ఒకసారి బాగా గమనించుకోండి. వాళ్ళ యాక్సిడెంట్ అయిన తర్వాత అయ్యో బాబు నన్ను ఎవరూ చూడలేదు, నా ఇంట్లో వస్తువులు అమ్ముకున్నా, నా స్థలం అమ్ముకున్నా అని అనే బదులు ఒక హెల్త్ కార్డు అనేది సంపాదించుకోవాలి ముందు. బాగా గమనించండి. మీరు మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక ఓనర్ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి సరే ఆలోచించండి. ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు. ఈ కార్డు ఎందుకని సంపాదించడం, మనకెందుకు రాదు ఈ హక్కు? బాగా గమనించండి. ముందుకు రండి దయచేసి. ఇది ఒక్కడిది కాదు, మన అందరిది. మీరు బాగా గమనించుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతూ, అందరూ బాగుండాలి, అందుట్లో మనం ఉండాలి. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్ అన్న. ఇట్లు మీ కొండబాబు.